ఎక్కడో తెలియని ఊర్లో ఎవడో చెప్పిన వర్క్ చేస్తూ ఎవరు వేస్తున్నారో తెలియని శాలరీ కోసం రోజులు తెలియకుండా కష్టపడతాం. కానీ మనం ఎదురు చూసే రోజు ఆ 3 రోజులు. హాయ్ బావా. మనస్విని, రేపు బయలుదేరుతున్నా. మార్నింగ్ కల్లా విజయనగరంలో ఉంటా. విజయనగరం వద్దు, వైజాగ్ వచ్చాయి. ఓ, ఈసారి పండుగ వైజాగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఒసే, ఎన్నిసార్లు కాల్ చేయలే? రాగానే సెలబ్రేషన్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే చలిలో నిలబెట్టేశావు. సారీ బావా, చూసుకోలేదు. లొకేషన్ పంపిస్తాను, ర్యాపిడోకి వచ్చే. ర్యాపిడోనా? హలో, వినదు. అవతల వాళ్ళు చెప్తున్నారని కూడా వినదు. మళ్ళీ ఏంటి బావా? ఏ ఫ్లాటో చెప్పకుండా ఎలా వచ్చేది? 103. హాయ్ బావా, రా. ఫ్లాట్ బాగుంది. బావా, నా కోసం ఏం తీసుకొచ్చావు? ఇదిగో మాసిపోయిన బట్టలు వాషింగ్ మెషిన్ వేసి ఆరబెట్టాయి. అవును, అత్తయ్య ఏది? కిచెన్ లో ఉంది. ఓ, అల్లుడు వస్తున్నాడని పిండి వంటలు కూడా స్టార్ట్ చేసిందా అత్తయ్య? హాయ్ అత్త. హాయ్ గణేష్, బాగున్నావా? బాగానే ఉన్నా, కానీ పండగ పిండి వంటలతో ప్రిపరేషనా? ఏం లేదు, వింటర్ కదా, వేడి నీళ్ళు పెడుతున్నా. అంతేనా? సర్లే, నా కోసం మాత్రం చేసావు. నీకోసం కాదు, ఇప్పుడే మోటార్ ఆన్ చేశాను, వెళ్ళి స్నానం చేసి వచ్చాయి, టిఫిన్ పెట్టేస్తా. సరే. మార్నింగ్ 5 అయిందంటే కింద టైం భోగిమంట వేస్తుంటారు. మనసుని 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 ఏంటి బావా, పొద్దు పొద్దున్నే హడావుడి చేస్తున్నావు? ఈరోజు ఏంటి తెలుసా? మండేగా. భోగి కూడా. సరే, హ్యాపీ భోగి. నేను పడుకుంటా. ఇంత మార్నింగ్ లేపింది నీకు విసిట్ చెప్పించుకోవడం కాదు. 10 నిమిషాల్లో వస్తా, భోగిమంట వేసించు. వింటర్ కదా అని స్నానం చేయకుండా సెంటు కొట్టుకుని వచ్చేకు. పెద్ద చెప్పాలే. ఏది భోగిమంట? ఎక్కడ కనిపించట్లేదు? ఒకసారి చూడు. 2 కర్పూరాలు వెలిగించి మంట పెట్టేస్తే భోగియా? లేకపోతే ఈ అపార్ట్మెంట్ తగలబెట్టమంటావా? కాదులే, నేను వేరే ఎక్స్పెక్ట్ చేశాను. బావా, నీ పాత ల్యాప్టాప్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేయి. భోగి కదా. వీలైతే నన్ను కూడా ఇందులో వేసేటట్టున్నావే. అవును, అత్తయ్య ఏది? ఇప్పుడే వాట్సాప్ లో స్టేటస్ పెట్టి పడుకుంది. సర్లే, ఈరోజు ప్లాన్స్ ఏంటి? ఏముంది, మార్నింగ్ టిఫిన్ చేస్తాము, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్, అంతేగా. నువ్వు వచ్చావు కాబట్టి అమ్మని కొంచెం స్పెషల్ గా ఉండమంటాలే. వండుకోవడం తినడం కాకుండా వీటి మధ్యలో ప్రోగ్రామ్స్ ఏం లేవా? ప్రోగ్రామా? దాని గురించి వరి అవ్వద్దు. ఇవాళ చాలా గ్రాండ్ గా ఉంటుంది. లైఫ్ లో ఇలాంటి సెలబ్రేషన్ చూసుండవు. అంతే అంటావా? అసలైన పండుగ ఏంటో చూద్దాం. ఏంటిది ప్రోగ్రామ్ సెలబ్రేషన్స్ అన్నది? కొంపదేశ్ అపార్ట్మెంట్ వాళ్ళతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తుందేమో. ఊహించుకుంటేనే అంత ఎక్సైటింగ్ గా ఉంది. వచ్చింది. మనసుని, భోగి ప్రోగ్రామ్ అన్నా? రిమోట్ అందుకో. రిమోటా? నువ్వు ప్రోగ్రామ్ అంత టీవీ చూద్దామనా? మరి ఇంకేం చేస్తాం బావా? గణేషు, భోజనం. వస్తున్నాం. ఈ రోజుకి స్విగ్గీలో ఆర్డర్ పెట్టి టైంకి గ్యాస్ కూడా అయిపోయింది. బావా, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ బావా. పండగ ప్లానింగ్స్ ఏంటి? ఏముంది, గేమ్ చేంజర్ మూవీకి వెళ్దాం. సినిమాకి ఈవినింగ్ వెళ్దాంలే, పండగ కదా. స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే ఏముంటుంది బావా? రంగు రంగులు ముగ్గులేస్తావా? అవి సంక్రాంతికి ఫేమస్. ఉండి స్టిక్కర్స్ తెస్తా. ఆగు, స్టిక్కర్స్ ఏంటి? నీకు తెలీదా? ఈ రోజుల్లో ఇవే స్పెషల్. ఇంటి ముందు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటించుకోవచ్చు, తీసేయచ్చు. ముగ్గుల్ని కూడా కలితే చేస్తారా? అదిగో హరిదాసు, బియ్యం తీసుకురా. అది హరిదాస్ కాదు, మా పక్కింట్లో కాళిదాస్. మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రై చేస్తున్నాడు. చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నా సరంగా ఎక్కడికి వచ్చాను. మా ఊరెళ్ళి ఉంటే పండగ సంబరాలన్నీ చూసేవాడిని. బావా, నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఇప్పుడు ఎగ్జైట్ అయినా తర్వాత డిసప్పాయింట్ అవ్వాలి. నువ్వే చూపించు. గాలిపటం. మనసుని, నీకు గుర్తుందా? చిన్నప్పుడు గాలిపటం కోసం
కొన్ని కిలోమీటర్లు పరిగెట్టే వాళ్ళం. అయినా ఆ రోజులే బాగుండేవి కదా. ఆ రోజులు లేకపోతే ఏం బావా, మళ్ళీ గుర్తెచ్చుకో, చేతిలో గాలిపటం ఉందిగా. పద ఎగరేద్దాం. బావా ఆ? నీకోటి ఇవ్వడం మర్చిపోయాను. ఓ కొత్త బట్టలా? హ్మ్, ఆ, ఆ? పసుపు రాయలేదేంటి? పసుపు రాస్తే పాడైపోతుంది కదా. మరి అదేంటి మీ అమ్మ ఇంకొన్న పసుపు రాసేది? ఆ, హ్మ్. బావా ఆ, సున్నుండలు. ఆ? ఆర్డర్ పెట్టావా? హా, సక్సెస్ఫుల్గా పండగ కూడా గడిచిపోయింది, అది కూడా ఎలాగో తెలియకుండా. ఓ 2 రోజులు ఉండేళ్ళొచ్చు కదా బావా. ఎందుకు మనస్విని, నాకు ఎక్కడున్నా సిటీలో ఉన్నా పెద్ద తేడా లేదనిపిస్తుంది. అదేంటి, పండగ బాగానే జరుపుకున్నాం కదా. పండగ రోజులు గడిచాయంటే గడిచాయంతే, కానీ 365 రోజుల్లో అందరూ ఎదురు చూసేది ఆ 3 రోజులే. అవి అద్భుతంగా లేనప్పుడు ఎవరెక్కడుంటే ఏంటి? అన్నిటికీ సిటీ లైఫ్ సౌకర్యం అనుకోవచ్చు, అడుగు బయట పెట్టని ఆనందాలు చెప్పుకోవడానికి ఏముంటుంది? మనం కూడా అప్డేట్ అవ్వాలిగా. ఎంతకాలం అని ఊరికెళ్ళాలి, 3 days స్టే చేయాలి, మళ్ళీ రావాలి. ఉన్న చోట చదువుకోవడం మంచిదే కదా బావా. సంక్రాంతి అంటే పాతకాల పద్ధతులు కాదు, మన తెలుగు సాంప్రదాయం. సంబరాలు ప్రతి ఇంటికి వచ్చేది ఊరికే కాదు. నేను అనుకున్న పండగ ఇది కాదు, నేను కోరుకున్న ఆనందం ఇందులో లేదు. డోర్ డెలివరీ పేర్లతో మన ప్రపంచానికి చాలా దూరంగా బతుకుతున్నాం. సారీ బావా, మా వల్ల నీ ఫెస్టివల్ మూడ్ డిస్టర్బ్ అయింది. అలా ఏం లేదు, అయినా ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పారు అంతే. ఈసారి ఉగాదికి వస్తా, కనీసం అలా అయినా ఊరిని చూసినట్టు ఉంటుంది. షోర్ బావా, నువ్వు మిస్ అయిన జ్ఞాపకాలన్నీ నెక్స్ట్ టైం తిరిగి తీసుకొద్దాం. బాయ్. Please do subscribe.